హాయ్ ఆల్. మనం చూడండి, ఇప్పుడు 12 వాట్ డీసీ అని ఉన్నది కదా, అది ఎస్వి అనమాట, ఇన్లెట్ ఎస్వి. మనం ఒక క్రిస్టల్ వాటర్ ప్యూరిఫైర్, ఆక్వాగార్డ్ క్రిస్టల్ వాటర్ ప్యూరిఫైర్కి ఫిల్టర్స్ అయితే చేంజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ దీనికి ఏంటంటే ఈ మోడల్ వచ్చేసి బాగా ఓల్డ్ మోడల్లో యూవి వాటర్ ప్యూరిఫైర్. ఇది ఆక్వాగార్డ్ క్రిస్టల్, చాలా ఓల్డ్ వాటర్ ప్యూరిఫైర్. ఇది ఏసీ సప్లై, డీసీ కూడా కాదు, ఇది ఏసీ సప్లై వాటర్ ప్యూరిఫైర్. ఇదిగో చూడండి, మామూలుగా లేదు మిషన్ అయితే చూడడానికి. ఇవి చూసారా, ఈ పైపులు ఒక ఎస్వి ఉంటుంది, కానీ ఏంటంటే పెద్ద పైప్ వస్తుంది దీనికి ఫిల్టర్స్ అయితే ఇప్పుడే చేంజ్ చేసాను. ఫిల్టర్ అయితేనే చేంజ్ చేసేటప్పుడు చూడలేదు, చేంజ్ చేసాను ఫిల్టర్స్ అయితే. ఇదేమో కార్బన్ ఫిల్టరు, అదేమో స్పన్ ఫిల్టరు. ఇది ఎస్వి. మీకు ఇక్కడ ఇన్లెట్ ఒకటే, ఓన్లీ ఇన్లెట్ ఉంటుంది దీనికి, అవుట్లెట్ డ్రైన్ అది ఏమి ఉండదు దీనికి కూడా. అది యూవి ల్యాంప్ ఒకటి ఉంటుంది, అండ్ మనకి అవుట్పుట్ పైపు అండ్ స్విచ్చెస్ బటన్స్ ఉంటాయి దీనికి. ఇంటికి చూసారా కస్టమర్ ఫిల్టర్ చూసారా అంత బ్లాక్గా తయారైందో. రెండూ కూడా ఇవిగో, ఇది రెండోది కార్బన్ ఫిల్టరు, ఇదేమో స్పన్ ఫిల్టరు. అవి ఈ మిషన్ని కస్టమర్ అయితే 4 years అయిందంట ఫిల్టర్లు చేంజ్ చేసాం. ఇది బూస్టర్ పంపు, ఓల్డ్ బూస్టర్ పంపు, దీనికి ఏసీ బూస్టర్ పంప్. ఇది మనకి ఆ ఏసీ మోడల్ బూస్టర్ పంపులు దొరకాయి. ఇప్పుడు మన డీసీ బూస్టర్ పంపు విత్ డీసీ 24 watt బూస్టర్ పంపు. నెక్స్ట్ అడాప్టర్ కూడా వేసాము, ఏసీ టు డీసీ అడాప్టర్ వేసాము, 24 watt డీసీ అడాప్టర్. దేనికోసం అంటే ఈ అడాప్టర్ అనేది కస్టమర్కి మనం ప్యూరిఫైర్ అయితే కనెక్షన్ వాటర్ ట్యాప్ నుండి అయితే కనెక్షన్ ఇవ్వట్లేదు. ఈ కస్టమర్ ఏంటంటే బిందెలో పెట్టుకొని బిందెలో వాటర్ని పంపింగ్ చేసుకోవాలని చెప్పారనమాట. దానికోసం అనేసి ఈ ఫిల్టర్కి కూడా మనకి పంపింగ్ కూడా కొంచెం ప్రెజర్ ఎక్కువే ఉండాలి, ఎక్కువ ఉంటేనే మనకి వాటర్ కొంచెం స్పీడ్గా వస్తుంది. ఫిల్టర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది, కానీ ఇప్పుడు రావట్లేదని. కానీ అస్సలు కంప్లైంట్లే రావు సాధారణంగా దీనికి. ఓన్లీ చేంజ్ చేసుకుంటే ఫిల్టర్స్ ఒకటి చేంజ్ చేసుకోవడం తప్పించి ఎస్వి కంప్లైంట్స్ ఇలాంటివి అయితే కంప్లైంట్స్ సాధారణంగా రానే రావు ఇవి. ఇప్పుడైతే ఏం రావట్లేదు. ఇప్పుడు మొత్తం అంతా డీసీయే, 24 watt డీసీలో వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే మిషన్స్ మొత్తం కూడా. ఇప్పుడు ఇది అప్పట్లో ఏసీ వాటర్ ప్యూరిఫైర్ బాగుంటుంది, మిషన్ బాగుంటుంది, కానీ చిరాకుగా ఉంటుంది చేయడానికి అయితే మాత్రం. చూసారా ఈ మిషన్ కూడా ఎన్ని పోట్లు పడాల్సి వస్తుందో ఇది చేయడానికి. త్వరగా ఈ పైపులు సెట్ అవ్వవు, ఓపెన్ చేయడానికి కూడా త్వరగా ఓపెన్ అవ్వవు. లీకేజ్లు అయ్యాయి అంటే మాత్రం వీటి స్పేర్ పార్ట్లు కూడా దొరకవు ఇప్పుడైతే మనకి. ఎవరి దగ్గర రేర్గా ఉంటాయి వాటర్ ప్యూరిఫైర్, కానీ కస్టమర్ అయితే మాత్రం సార్ కొత్తది వేసుకుందామండి ఈ పంపు, దీనికి బూస్టర్ పంపు, ఇవన్నీ అమౌంట్ ఎక్కువ అయిపోద్ది కదండి, దీని బదులు మనకి తక్కువలో వాటర్ ప్యూరిఫైర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మీరు యూవీ మిషన్ అంటున్నారు కనుక యూవీకి అయితే తక్కువలో వాటర్ ప్యూరిఫైర్ వచ్చేస్తుంది మీకు అని చెప్పాను. అయినా కానీ కస్టమర్ వద్దన్నారు, నాకు అదే మిషన్ చేయాలన్నారు. కాస్ట్ అయినా కానీ అదే మిషన్ చేయమన్నారు. సరేలేండి అని చెప్పి ఫిల్టర్లు అయితే దొరుకుతాయి. ఫిల్టర్స్ అయితే దొరకపోవడం ఉండదు వీటికి, ఫిల్టర్స్ అయితే దొరుకుతాయి మనకి. అంత ఓల్డ్ మిషన్ అయినా కానీ ఫిల్టర్స్ అయితే దొరుకుతాయి. మన వైజాగ్లో ఇది వైజాగ్ పెందుత్తులో అడ్రస్ అయితే వైజాగ్ పెందుత్తి, పులవానిపాలెం రోడ్లో ఉంటుంది ఈ కస్టమర్ది. దీనికి ఫిల్టర్లు చేంజింగ్ అయిపోయింది. ఎస్వి మొత్తం అంతా పైప్ కనెక్షన్స్ అవి ఇచ్చేస్తున్నాము. అవి చూసారా పైప్స్ ఎలా ఉన్నాయో. ఓల్డ్ మోడల్ వల్ల ఏంటంటే పైప్ సైజ్ ఎక్కువ, ఇప్పుడు వచ్చేదాన్ని డీసీ సైజ్ వల్ల చిన్నది. అది యూవీ మిషన్, యూవీ బాయిలర్ ల్యాంప్ అయితే ఉంటుంది దీంట్లోని. ఇదిగోని పంపు ఉన్నది కదా మన డీసీ బూస్టర్ పంపు, ఈ బూస్టర్ పంపు నుంచి అడాప్టర్ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఏసీ సప్లైలోకి ఇచ్చుకోవడమే, ఏసీ టు డీసీ బూస్టర్ పంపు. కానీ మిషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది అయితే, కానీ చేయడానికి మాత్రం చాలా టైం తీసుకున్నది, బాగా టైం తీసుకున్నది ఇది చేయడానికి. కనెక్షన్స్ అయితే ఇస్తున్నాము,
ఇది ఎలాగంటే మనకి వాటర్ ప్యూరిఫైయర్ అనేది, ఈ వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఆటో కట్ ఆఫ్లు ఎలాంటివి ఏమి ఉండవు. ఇవి డైరెక్ట్గా మీరు ఆన్ చేసుకొని వాటర్ డైరెక్ట్గా పట్టేసుకోవడమే. స్టోరేజ్ అలాంటిది ఏమి ఉండదు. ఇది స్టోరేజ్ ట్యాంక్ అది ఉండదు. దీనికి డైరెక్ట్గా వాటర్ యూజ్ చేసుకోవడం, పట్టించుకోవడమే. ఇంకో బూస్టర్ నుంచి ఇన్లెట్ నుంచి మనం ఒక బకెట్ వాటర్లో పెట్టుకోవాలా. ఓ బకెట్లు కానీ బిందులో వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో పైప్ పెట్టేసుకోవడమే. అది ఒక బకెట్లో అయితే పెట్టాను నేనైతే. బకెట్లో బూస్టర్ పంప్ పెట్టేసి బూస్టర్ది పైపు ఇన్లెట్ అనేది పెట్టేసుకోవాలి. ఇది ఆన్ చేసిన లైట్లు చూసారా, ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి. 3 లైట్స్. ఈ ఫస్ట్ ఒక లైట్ వెలిగింది కదా, అలాగే సెకండ్ వెలుగుతుంది. తర్వాత థర్డ్ లైట్ వెలిగిన తర్వాతే అప్పుడు మిషన్ అనేది ఆన్ చేసుకోవాలి. మనకి ఇండికేషన్స్ కూడా చూపిస్తుంది. వాటర్ వెళ్ళకపోయినా అది ఇండికేషన్స్ అయితే చూపిస్తుంది మనకి. ఇది బీప్ సౌండ్ రావడం అని చేస్తుంది అన్నట్టు. వాటర్ కానీ ఫ్లో అందకపోతే అది. ఇదిగో చూసారు కదా, ఇదిగో ఈ బూస్టర్ వల్ల ఏంటంటే బకెట్లో తీసుకొని పంపించడం వల్ల మనకు కొంచెం ఎయిర్ లాగా అవుతూ ఉంటుంది. ఎయిర్ లాగా వస్తూ ఉంటుంది. ఇదిగోండి ఫిల్టర్ అయితే రెడీ అయిపోయింది మొత్తం. వాటర్ ప్యూరిఫైర్ అయితే మొత్తం అవుట్పుట్ వాటర్ కూడా మంచి బాగానే పంపింగ్ అంతా బాగానే అవుతుంది. కొత్త బూస్టర్ పంప్ నార్మల్ డీసీ బూస్టర్ పంప్ వేసాం కదా, దీనికి ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిదల్లా దీనికైతే చాలా తక్కువ వస్తుంది. పర్లేదు, అంటే ఈ ప్రెజర్ కన్నా తక్కువ వస్తుంది. దీనికి వచ్చిన ఏసీ బూస్టర్ పంప్ అయితే ఓల్డ్ మోడల్. ఈ బూస్టర్ పంప్ కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కనుక మనకి ప్యూరిఫైర్ అవ్వకపోవడం అనేది ఉండదు. కానీ ఫిల్టర్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇవి ప్యూరిఫికేషన్ మాత్రం సూపర్ అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, మొత్తం ఎలాంటి వాటర్ ప్యూరిఫైర్స్ అయినా చేస్తాం మనం. ఓల్డ్ న్యూ అనేసి ఏం లేదు. మొత్తం అన్నీ ఆల్ బ్రాండ్స్, ఏ బ్రాండ్ అయినా కానీ, టాప్ బ్రాండ్స్ నుంచి ఏ బ్రాండ్స్ అయినా కానీ వాటర్ ప్యూరిఫైర్స్ అయితే చేస్తాం మనం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి.